మీకు సక్సెస్ అవ్వాలంటే మీరు సక్సెస్ స్టోరీస్ చదవండి, ఫెయిల్యూర్ స్టోరీస్ చదవకండి. మీరు అచీవ్ చేసిన పీపుల్ స్టోరీస్ చదవండి బాగా. ఇప్పుడు మీరున్న రంగంలోనే ఇప్పుడు సపోజ్ మీరు ఐఏఎస్ రాస్తున్నారు, కలెక్టర్ అయ్యారు, ద బెస్ట్ కలెక్టర్ పర్సన్ ఇన్ ఇండియా, ద బెస్ట్ పర్సన్ మన స్టేట్ లో ఎవరున్నారు, అతని యొక్క లైఫ్ బయోగ్రఫీ, అతను చేసే పనులను మీరు చూడండి, చేసి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇప్పుడు అతను సక్సెస్ అయ్యాడు అంటే అతని మైండ్ నుంచి పాజిటివిటీ ఉంటేనే అతను సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మీరు అతని యొక్క బయోగ్రఫీని, అతని యొక్క థాట్, అతను చేసే పనులను మీరు చూసుకుంటూ అతన్ని మీరు అడ్మైర్ చేసుకుంటూ ఒక మోడల్గా పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా అతని యొక్క మైండ్ లో ఉన్న థాట్ ఏదైతే మైండ్ సెట్ ఉందో అది మీకు కూడా వచ్చేస్తుంది. సో దీనివల్ల డిటర్మైన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీరు 50 కేటగిరీ చేసి ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు అతనికి పర్సనల్ గా అతని మైండ్ లో ఫీడ్ అనే దాన్ని బట్టి అతను ఎక్కడ చూసుకుంటాడా, దాన్ని సక్సెస్ గ్రూప్ లో చూసుకుంటాడా లేకపోతే అన్సక్సెస్ గ్రూప్ లో చూసుకుంటాడా అనేది ఇంపార్టెంట్. అది సో ఈ విధంగా డిటర్మైన్ అవుతుంది ఇది. ఓకే ఓకే అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన ఓవర్ దాంట్లో నేను కొన్నిసార్లు పర్సంటేజ్ కూడా వాడుతున్నాము. అంటే ఒక 100% అంటే మందిలో కేవలం 1 to 2% మాత్రమే సక్సెస్ అవుతారు అన్నప్పుడు వాడు ఎట్లా ఆలోచించడం దాని మీద డిపెండ్ అయ్యి. కరెక్ట్. సో అంటే ప్రీ డిటర్మైన్ గా వాళ్ళ మైండ్ మీదనే మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీరు యాజ్ ఎ కోచ్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఈ అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తూ మీరు ఇక్కడ మీ స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పొచ్చు అంటే మీరు ఏ అయితే కేటగిరీ మీరు 30% సక్సెస్ ఉన్నారు కదా, మీ అందరు 13% లో ఉన్నారు, మీ అందరు 13% మీరు పిక్చర్ చూపించండి. అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బానే ఉంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ని ఎదుటి వాడికి ఓపెన్ గా వదిలేసి నీ ఇష్టం తీసుకో అన్నారనుకోండి, అతను ఎలా తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఒక సజెషన్ కూడా ఇవ్వండి. ఎన్ష్యూర్ దట్ మీ 13% లో మీ అందరు ఉన్నారు, ఈ 13% లోనే మీరు అందరు జాబులు చేస్తున్నారు అనేది మీరు వాళ్ళకి ఒక మైండ్ లో ఒక థాట్ వేసారు అనుకోండి, అది ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే మనం అలాగా థాట్ పెట్టినప్పుడు ఆ థాట్ ఏమవుతుందంటే మైండ్ లోకి వెళ్ళి మేమందరం 13 గ్రూప్ లో ఉన్నామా అని ఒక ఎమోషనల్ గా హార్ట్ లో ఎమోషన్స్ దాని యొక్క ఫీలింగ్స్ జనరేట్ చేసినప్పుడు మైండ్ ఏం చేస్తుంటే దీన్ని ఒక పాజిటివ్ గా తీసుకొని దీన్ని ఇలాగే బిల్డ్ చేస్తుంది. మీరు వచ్చిన ప్రతిరోజు మీరు లాస్ట్ లో మీరు ఇదే చెప్పాలి, అయిపోయిన తర్వాత ఎన్ష్యూర్ మీరు డైలీ మీరు ఇక్కడ నుంచి మీరు అనాలి మీరు సక్సెస్ గ్రూప్ లో మీరు ఉన్నారు, ఈ సక్సెస్ గ్రూప్ లో మీరు ఉన్నారు అని అతని మైండ్ లో మీరు మన విజువలైజేషన్ ఇమాజినేషన్ కదా, ఇమాజినేషన్ విజువలైజేషన్ చేయడానికి మీరు ఇన్పుట్ ఇస్తుండాలి డైలీ. ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఏదైతే మనకు స్టార్టింగ్ మనం చిన్నప్పుడు తెలియకుండా కొన్ని నెగిటివ్ ఫీడింగ్స్ నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే అవి ఎట్లాగా వర్క్ అవుతున్నాయో మీరు ఇచ్చే పాజిటివ్ అతన్ని మోటివేట్ చేస్తుంటది. ఎవ్రీడే మోటివేట్ చేసి సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. అతను కూడా ఏంటంటే 13% మేము ఉన్నాము అని అతను ఏం చేస్తారు, ఆ 13 కేటగిరీ దాంట్లో అతను వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే మేము కూడా ఉన్నాము అన్నదాన్ని.